భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు మరో అరుదైన గౌరవం దక్కింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. మైదానంలో ఎన్నో రికార్డులు సృష్టించిన రోహిత్ శర్మ ఇప్పుడు దేశ గౌరవాన్ని కూడా అందుకుని కోట్లాది అభిమానులను గర్వపడేలా చేశారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ భారత క్రికెట్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరు. ఆయన నాయకత్వంలో భారత్ 2024 టీ20 ప్రపంచ కప్ మరియు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రధాన టోర్నమెంట్లలో విజయం సాధించింది. ఆయన బ్యాటింగ్ ప్రతిభ, నాయకత్వం భారత క్రికెట్ కు చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని అందించారు. 2026 పద్మ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా రోహిత్ శర్మ ఈ పురస్కారాన్ని స్వీకరించారు. రోహిత్ శర్మ పద్మశ్రీ అవార్డు అందుకోవడం వెనుక ఒక అరుదైన 19 ఏళ్ల సెంటిమెంట్ దాగి ఉంది. ఆయన సరిగ్గా 19 ఏళ్ల క్రితం అంటే 2007 జూన్ 23న అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. తన అరంగేట్రం రోజే ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకోవడం విశేషం. రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు టీ20 వరల్డ్ కప్ 2024, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిళ్లను గెలుచుకుంది. ప్రస్తుతం టెస్టులు, టీ20 అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు.